కాశీలో చూడవలసిన క్షేత్రాలలో ముఖ్యమైనది బిందు మాధవుని క్షేత్రం. భారతదేశంలోని 5 ముఖ్యమైన మాధవ క్షేత్రాలలో ఈ క్షేత్రం కూడా ఒకటి. ఈ ఆలయం పంచగంగా ఘాట్ వద్ద ఉంటుంది. కాశీ వెళ్లిన వారందరూ కూడా కేవలం కాశీ విశ్వనాథుణ్ణి, కాలభైరవ స్వామిని, అమ్మవారిని మాత్రమే దర్శించి వచ్చేస్తూ ఉంటారు. కానీ కాశీ వెళ్లిన వారందరూ కూడా ఖచ్చితంగా బిందు మాధవుని కూడా దర్శించుకోవాలి. ఈ బిందు మాధవుడు అక్కడ ఎలా శ్రీనివాసం ఏర్పరచుకున్నారో మనం తెలుసుకుందాం. పూర్వం అగ్నిమాధవుడు అనే మహర్షి పంచగంగా ఘాట్ వద్ద శ్రీ మహావిష్ణువు గురించి ఘోరమైన తపస్సు చేస్తాడు. ఆయన భక్తికి మెచ్చి శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. మహర్షి తన పేరు మీదుగా స్వామివారు అక్కడే కొలువై ఉండాలని కోరుకున్నాడు. అలా కాశీలో బిందు మాధవునిగా సాక్షాత్తు విష్ణుమూర్తి వారే కొలువై ఉన్నారు. పంచగంగా ఘాట్ వద్ద 5 నదులు అంతర్వాహినిగా ప్రవహిస్తూ ఉంటాయి. అంటే గంగ, యమున, సరస్వతి, కిరణ, దూతపాప ఈ 5 నదులు కూడా ఆ పంచగంగా ఘాట్ వద్ద ప్రవహిస్తూ ఉంటాయి అంతర్లీనంగా. అందుకని ఖచ్చితంగా కాశీ వెళ్లిన వారందరూ కూడా పంచగంగా ఘాట్ వద్ద స్నానం చేసి బిందు మాధవుని దర్శించుకుని రండి. 1669వ సంవత్సరంలో ఔరంగజేబు దండయాత్రలో అసలు ఆలయం ధ్వంసం చేయబడింది. ప్రస్తుతం ఆ ఆలయ శిఖరంపై నిర్మించిన మసీదు మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ ఆలయం తర్వాత ఛత్రపతి శివాజీ అలాగే కొందరు మరాఠా రాజులు ప్రస్తుతం ఉన్న చిన్న ఆలయాన్ని నిర్మించారు. ఇక్కడే స్వామివారు సాలగ్రామ శిలతో చేసిన చతుర్భుజ నారాయణ రూపంలో మనందరికీ కూడా దర్శనమిస్తూ ఉంటారు. మనం కాశీ యాత్ర సిరీస్ లో భాగంగా కాశీలో చూడవలసిన ఆలయాలన్నీ కూడా నేను వీడియోస్ రూపంలో మీకు అందచేయడానికి ప్రయత్నిస్తాను. నా వీడియోస్ కానీ నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.